హాయ్ గైస్, వెల్కమ్. ఈరోజు క్లాస్లో స్వీప్, అలాగే స్వీప్లో వేరియబుల్ స్వీప్ ఉపయోగించి కట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ క్లాస్లో స్వీప్ మీద ఒక డయాగ్రామ్ చూసాం కదా. ఈరోజు స్వీప్లో ఉన్న ఆప్షన్స్ ఎలికల్ స్వీప్ అండ్ వాల్యూమెట్రిక్ ఎలికల్ స్వీప్. అలాగే స్వీప్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ సెక్షన్ అండ్ వేరియబుల్ సెక్షన్, ఈ రెండు ఈరోజు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఓ ఫ్రంట్ ప్లేన్ తీసుకోండి, స్కెచ్ వ్యూలో పెట్టుకోండి. నేను ఇలా ఒక ఎల్ షేప్ అయిన లైన్ తీసుకున్నా. లైన్ తీసుకొని ఫిల్లెట్ తీసుకొని ఇక్కడ ఫిల్లెట్ ఇచ్చా. ఈ ఫిల్లెట్ యొక్క ఎస్కేప్ కొట్టా. ఫిల్లెట్ యొక్క రేడియస్ 100 ఇచ్చా. రైట్, మనకి ఇలా వచ్చింది. నేను ఇప్పుడు స్వీప్లోకి వెళ్ళాను. స్వీప్లోకి వెళ్ళి ఇక్కడ స్కెచ్ వ్యూలోకి వెళ్ళి ప్యాలెట్ తీసుకున్నా. ప్యాలెట్ తీసుకొని పాలిగన్స్లోకి వెళ్ళి 6 సైడ్ ప్యాలెట్ అనేది తీసుకున్నా. ఓకే, రైట్ నొక్కా. మనకి చూడండి ఎల్ఎంక్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి సర్ఫేస్ పెట్టుకుంటున్నా. సర్ఫేస్ మోడల్లో మళ్ళీ ఇది సర్ఫేస్లో వచ్చింది. అలాగే సాలిడ్లోకి వెళ్ళి థిక్కెన్ పెట్టా. థిక్కెన్ యొక్క 5 mm థిక్కెన్ ఇచ్చాను. చూడండి, ఇది 5 mm అనేది థిక్నెస్ అనేది వచ్చింది. కంట్రోల్ జెడ్. మళ్ళీ ఒక ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నా. స్కెచ్ వ్యూలో పెట్టుకున్నా. స్కెచ్ వ్యూలో పెట్టుకొని ఫస్ట్ ఒక లైన్ తీసుకొని సెంటర్ నుంచి డ్రా చేసుకున్నా. డ్రా చేసుకున్న తర్వాత ఒక సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ ఇచ్చుకున్నా. ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకొని ఇలా ఇచ్చా. ఇప్పుడు ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని మిర్రర్ పెట్టుకొని దీని రిఫరెన్స్ తీసుకొని రైట్ నొక్కా. ఓకేనా? ఇప్పుడు స్వీప్లోకి వెళ్ళి వేరియబుల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ మిడిల్ లైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ పట్టుకొని ఈ 2 గైడ్ లైన్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కెచర్లోకి వెళ్ళి స్కెచ్ వ్యూ పెట్టుకొని ఇలా వచ్చింది కదా. ఒక సర్కిల్ తీసుకొని వీటికి కోఇన్సిడెంట్ చేశాను. ఎస్కేప్. ఇప్పుడు కోఇన్సిడెంట్స్ తీసుకొని ఈ పాయింట్ని ఈ సర్కిల్ని పెట్టా. ఆటోమేటిక్గా అది కూడా కోఇన్సిడెంట్స్ అయింది. చూడండి, మనకి ఆ బాటిల్ యొక్క ఒక బాటిల్ మోడల్లో గీసుకున్నాం కదా, ఆ బాటిల్ యొక్క షేప్ అనేది వచ్చింది. చూడండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, మనకి ఈ షేప్లో ఇలా వచ్చింది. లేదు నీకు ఈ సెల్ వద్దు, కంట్రోల్ జెడ్. ఈ స్వీప్లోకి వెళ్ళి ఎడిట్ కొట్టుకొని సర్ఫేస్లో వచ్చింది. సర్ఫేస్లో అయితే కింద ఓల్ వస్తుంది చూసారా. మళ్ళీ దీన్ని సాలిడ్లో పెట్టి థిక్కెన్లో పెట్టా. థిక్కెన్లో పెట్టినా కూడా కింద ఓల్ వస్తుంది. కాకపోతే ఈ థిక్కెన్ అనేది లేయర్ అనేది ఎలా వస్తుంది. ఓకే, కంట్రోల్ జెడ్. మళ్ళీ ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నా. స్కెచ్ వ్యూలో పెట్టుకున్నా. స్కెచ్ వ్యూలో పెట్టుకొని మళ్ళీ సెంటర్ నుంచి ఓ లైన్ తీసుకుంటున్నా. సేమ్ అట్లాగే సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ ఇచ్చుకుంటున్నా. ఇందాక 2 గైడ్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు 4 గైడ్స్ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకేనా? ఒక స్ప్లైన్ తీసుకున్నా. ఇలా ఇచ్చా. ఎస్కేప్. ఇప్పుడు ఈ స్ప్లైన్ సెలెక్ట్ చేసుకొని మిర్రర్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఇచ్చి రైట్ నొక్కా. ఇప్పుడు ఇంకో ఈ టాప్ లైన్ తీసుకొని స్కెచ్ పెట్టుకుందాం. స్కెచ్ మళ్ళీ ఏం చేస్తా, ఒక స్ప్లైన్ తీసుకుంటా. స్ప్లైన్ తీసుకొని డ్రా చేస్తున్నా. డ్రా చేసా. ఇది సెలెక్ట్ చేసుకొని మిర్రర్ పెట్టి ఈ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసి రైట్ నొక్కా. స్వీప్లోకి వెళ్ళా. వేరియబుల్ పెట్టుకొని ఫస్ట్ ఈ సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని 4 గైడ్ లైన్స్ని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్నా కదా. ఇప్పుడు స్కెచ్లోకి వెళ్ళి
స్కెచ్ పెట్టా. స్కెచ్ పెట్టిన తర్వాత ఓ లైన్ తీసుకొని ఈ 4 పార్ట్స్‌ని జాయిన్ చేసేసా. ఎస్కేప్. రైట్. చూడండి. మనకి ఒక ట్రయాంగిల్ షేప్‌లో మనకి ఎక్కడ ఎలా ఏ కార్నర్ ఎలా కావాలనేది ఆ కార్నర్ అలా వచ్చింది. ఇప్పుడు మెటీరియల్ రిమూవ్ స్వీప్ చూద్దాం. మెటీరియల్ రిమూవ్ స్వీప్‌లోని స్వీప్‌లోకెళ్ళా. ఇప్పుడు మెటీరియల్ రిమూవ్ స్వీప్ చూద్దాం. నేను ఈ ఆబ్జెక్ట్ గీసుకున్నాను కదా! ఒక 6 సైడ్స్ ఎక్స్‌ట్రా తీసుకొని 6 సైడ్స్ అనేది నేను రౌండ్ చేసుకున్నాను. రౌండ్ చేసుకున్న తర్వాత స్వీప్‌లోకెళ్తున్నా. స్వీప్‌లోకెళ్ళాను. ఎలా వచ్చింది కదా! ఇక్కడ నేను ఒక కార్నర్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్‌లోకెళ్ళా. డీటెయిల్స్‌లోకెళ్ళి రూల్ బేస్, టాంజెంట్ ఓకే. చేస్తే మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు స్కెచ్ యాడ్‌లోకెళ్ళి స్కెచ్ పెట్టుకొని ఒక లైన్ తీసుకున్నా. ఒక లైన్ తీసుకొని ఒక షేప్ డ్రా చేస్తాను చూడండి. ఒక స్టెప్డ్ కటింగ్ తీసుకున్నా. ఇలా ఒక స్టెప్డ్ కటింగ్ తీసుకున్నా. ఎస్కేప్. ఓకే. రైట్. ఇలా వచ్చింది. మనకి మెటీరియల్ రిమూవ్ కావాలి. ఇది మొత్తం రివాల్వ్ షేప్‌లో కట్ అవుతుంది చూడండి. రిమూవ్ మెటీరియల్ మొత్తం రివాల్వ్ కట్ ఇందులో ఇదిగోండి. చూడండి. ఇలా కట్ అయింది. ఇది మెటీరియల్ రిమూవ్ షేప్. సెల్‌లోకెళ్ళి సెల్ కొట్టుకున్నా. రైట్. చూడండి. ఆ షేప్ అనేది ఇక్కడొచ్చింది. ఇది. ఇది మెటీరియల్ రిమూవ్ షేప్. కంట్రోల్ జెడ్. ఇప్పుడు నేనొక సెంటర్ ప్లేన్ తీసుకుంటున్నా. స్కెచ్, స్కెచ్ ఒక ఇప్పుడు నేను ఒక స్ప్లేన్ తీసుకొని ఇలా కట్ చేశా. ఇలా ఒక స్ప్లైన్ గీసుకున్నాను కదా! ఇక్కడ ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఈ కర్వ్ నొక్కున్నా. కర్వ్ నొక్కొని క్లిక్ యాడ్ ఐటమ్స్. నేను ఈ కర్వ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫేసెస్ అన్నీ నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేశా కదా! కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు క్లిక్ హియర్ డైరెక్షన్ అనేది ఇచ్చాను. డైరెక్షన్ ఇస్తే అక్కడ స్ప్లేన్ అనేది ఆటోమేటిక్‌గా ఇదిగోండి ఇక్కడ స్ప్లేన్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చింది. ఇప్పుడు నేను ఈ స్కెచ్‌ని హైడ్ చేస్తున్నా. హైడ్ చేశాను. స్ప్లేన్ వచ్చింది. ఇప్పుడు స్వీప్‌లోకెళ్ళాను. స్వీప్‌లోకెళ్ళి ఇదనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని స్కెచ్ వ్యూలోకెళ్ళా. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకున్నా. రైట్. ఇదిగోండి చూడండి. మనకక్కడ ఆ మెటీరియల్ ఇలా వచ్చింది. ఇది ఎక్స్‌ట్రూడ్. నేను రిమూవ్ మెటీరియల్ చేసుకోవాలి. మెటీరియల్ అనేది రిమూవ్ చేసుకున్నా. ఇది ప్రొజెక్టెడ్ స్వీప్ కట్. అంటే మెటీరియల్ రిమూవ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా ఇలా చేసుకోవచ్చు.